తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. వైశాఖ మాసం బహుళ అమావాస్య అండి. ప్రత్యేకంగా అమావాస్య 26, 27 ఇది అందరికీ ఉన్నటువంటి సందేహం. అలాగే ఈ అమావాస్య ఎంతో విశేషం. ఎవరికో తెలుసా? పిల్లలకి కొన్ని దోషాలు ఉన్నాయని చెప్తారు. ప్రధానంగా బాలారిష్ట దోషాలు కావచ్చు, అలాగే కొంతమందికి కాలసర్ప దోషం ఉందని చెప్తుంటారు. అలాంటి వారికి కానీ జీవితంలో ఏవో ఒక ఇబ్బందులు లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి, గందరగోళ పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ అమావాస్య ఎంతో విశేషం అని కూడా చెప్తారండి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు ఈ అమావాస్యకి? అందులోనూ ఏమన్నా ప్రత్యేకమైన పూజలు చేయాలా, నియమం అంటూ పాటించాలా, లేకపోతే ఎవరెవరు చేయొచ్చు, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వైశాఖ బహుళ అమావాస్య అయితే ఫస్ట్ సందేహం మీరు తీర్చవలసింది ఏమిటంటే 26న లేక 27న? ఏ రోజున అమావాస్య? మనకు అమావాస్య అనేటువంటిది వచ్చేసరికి ప్రధానంగా అందరికీ ఉన్నటువంటిది పితృ కార్యక్రమాలు చేస్తారు అమావాస్య రోజున. అపరాహ్న సమయంలో అమావాస్య తిథి ఉండాలి, మధ్యాహ్నం ఉండాలండి. మధ్యాహ్నం ఉండాలి. ఎప్పుడు? కాబట్టి 26వ తారీఖు రోజున 12:17 తర్వాత అమావాస్య వస్తుంది. సోమవారం అయింది కాబట్టి ఆ సందర్భంగా సోమవతి అమావాస్య. సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా ఒక ముహూర్తము, 2 ముహూర్తాల కాలాల పాటు ఈ యొక్క ఉంది కాబట్టి మంగళవారం నాడు కూడా అమావాస్య కిందిగా అంటే ఇప్పుడు 2 రోజులుగా. అయితే ఒక సోమవారం రోజునేమో పితృ కార్యక్రమాలకి విశేషముగా, అలాగే ఈ వైశాఖ మాసం ఏం చెప్పబడి ఉందనంటే ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీ నారాయణులని ఇద్దరిని పూజించమని చెప్పబడి ఉంది. కాబట్టి సోమవారము అమావాస్య ఉన్నటువంటి రోజున ఈ ఇద్దరిని పూజించే విధానం కూడా సోమవారం చేసుకోవచ్చు. కొన్ని కార్యక్రమాలకి ఈ భౌమ అమావాస్య విశేషం, ఇది కూడా విశేషము, ఇది కూడా ఆచరించవచ్చమ్మా. ఈ విధంగా చేయొచ్చు. అసలు ఏమిటండి ప్రత్యేకం? అంటే మనకు అమావాస్య అనగానే మొట్టమొదటి చెప్పినటువంటిదమ్మా, ఆ రోజున భరణి నక్షత్రం ఉంది, కృత్తికా నక్షత్రం కూడా 2 ఉన్నాయి. కాబట్టి భరణి నక్షత్రానికి అధిపతి యముడు. కాబట్టి ఎవరైతే తమ యొక్క కుటుంబంలో, వంశంలో నరకబాధను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే కలియుగంలో పుట్టిపోయారంటే అందరూ నరకాన్ని పోవాల్సిందే ఖచ్చితం. ఎందుకంటే పాపాత్ములమే మనం అందరం కూడా, నరక స్పర్శ ఖచ్చితంగా మనకు ఉంటుంది. కాబట్టి విధిగా అమావాస్య రోజున ప్రతి వాళ్ళు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించుకోండి. ఈ రోజున మనకు 5 వేళ్ళు నోట్లో పోతున్నాయంటే మన గొప్పతనము కాదు, మన తెలివితేటలు కావు, పెద్దవాళ్ళు ఆచరించి చేసిన దానము పుణ్యాల వల్ల మనము ఈ రోజున ఆనందంగా జీవిస్తున్నాం. కాబట్టి చక్కగా పెద్దవాళ్ళకి పితృ కార్యక్రమాలు చేయాలమ్మా. ఆ రోజున భరణి నక్షత్రం ఉంటుంది కాబట్టి తర్పణాది కార్యక్రమాలు, పిండ ప్రదానం చేస్తే మంచిది అమావాస్య రోజున. కానీ చాలామందికి అవకాశం ఉండదు కాబట్టి కనీసము తర్పణాలు, నువ్వుల నీళ్లతో తర్పణాలు వదలాలి. బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇవ్వాలి. తర్పణాలు కూడా వదలలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కనీసము అన్నదానం, తండ్రి పేరు మీదో, తల్లి పేరు మీదో, లేదా సోదర సోదరులు ఎవరు గతిస్తే వాళ్ళ పేరు మీద కనీసము అన్నదానం జరిపించి బ్రాహ్మణుడికి స్వయం పాక దానం చేయాలి. ఇవి కూడా చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఇంట్లో పనస చెట్టు ఉంటుంది కదమ్మా, ఈ పనస చెట్టుకి నువ్వులు నీళ్లు కలిపినటువంటిది, ఆ పనస చెట్టు మొదట్లో ఒక గ్లాసు, ఒక చెంబు నీళ్లు వదిలేసేసి పనస చెట్టుని ఆలింగనం చేసుకుని పితృదేవతలని స్మరించుకోవాలి. ఒకవేళ లేని వాళ్ళండి, ఆ పనస చెట్టు అది ఉంటుంది. కనీసము తర్పణాది కార్యక్రమాలు దక్షిణం వైపుకైనా తిరిగి ఎవరికైనా అన్నదానం చేస్తే చాలమ్మా. ఆ రోజున కనీసం అన్నదానం అయినా చేయాలి పెద్దల పేరు మీద. ఇక తరువాత ప్రదోషకాల సమయంలో అమావాస్య కూడా ఉంటుంది కాబట్టి అది సోమవారం కూడా అయింది. కాబట్టి ఎందుకు ఈ సోమవతి అమావాస్య ప్రసిద్ధి కాంచింది ఎందుకంటే ఇది శివపురాణాంతర్గతంగా ఉంది. క్లుప్తముగా ఒక చిన్న కథ తెలియజేస్తాను. భర్త మాట పెడచెవన పెట్టినటువంటి అమ్మవారు తండ్రి నిర్వహిస్తున్నటువంటి దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ అవమానాలు పాలై
భర్తకి ముఖం చూపించలేక తనకి తాను ఆత్మాహుతి చేసుకుంది. అవును. సతీ మరణించిందని చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈశ్వరుడు ఆగ్రహోద్రగ్గుడై విలయతాండవం చేస్తూ తన జటాజూటము నుంచి వీరభద్రుని సృష్టించాడు. ఆ సృష్టించబడినటువంటి కార్యక్రమ విధానమే దక్షయజ్ఞ సంహారము అని అర్థం. కాబట్టి ఆ దక్షయజ్ఞానికి పంపించి ఆ దక్షయజ్ఞాన్ని పూర్తిగా నాశనం చేయమని, ఎవరైతే పాల్గొనాలో వాళ్ళందరికీ కూడాను దండించమని చెప్పి వీరభద్రుడిని సైనికులతో సహా ప్రమద గణాలతో సహా పంపిస్తాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం, దక్షుణ్ణి సంహరించడం అన్నీ జరిగిపోతాయి. వీరభద్రుడు చివరికి ఆ సూర్యచంద్రుని కూడా ఇబ్బంది పెడతాడు. అందుకనే సూర్యచంద్రుని ఆ కరావలంతో కొడితే ఆ సూర్యుడి యొక్క దంతములు పోతాయి. అందుకనే లుప్త దంతాయై నమః అనే సూర్య అష్టోత్తరంలో నామం ఉంటుంది. అందుకనే ఆయనకి బాగా ఉడికించి మెత్తబడినటువంటి ఈ గోధుమ పాయసాన్ని మాత్రమే పెడతారు. అది తినలేడు ఆయన, నమలలేడని. ఇక్కడ చంద్రుడికి ఏమైపోయింది, వాళ్ళంతా బాగా దేహశుద్ధి చేసేశాడు, రక్త వ్రణములైపోయాయి. ఈ బాధలు తట్టుకోలేక పరమేశ్వరుని దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి, స్వామి నన్ను రక్షించు, నీ కుమారుడు అయినటువంటి వీరభద్రుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు మళ్ళీ పూర్వ దేహాన్ని నాకు కలగచెయ్యనంటే ఎంతైనా పరమేశ్వరుడికి తోడల్లుడు. పెద్దమ్మాయిని ఈశ్వరుడు చేసుకుంటాడు, మిగిలిన 27 కుమార్తెల్ని చంద్రుడు చేసుకుంటాడు. కాబట్టి తోడల్లుడు అనేటువంటి ఒక అభిమానంతో వచ్చే అమావాస్య రోజున భక్తిపూర్వకంగా నన్ను అర్చించు, నీకు ఏ రకమైనటువంటి ఇప్పుడు పడుతున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయంటే అమావాస్య కోసం వేచి చూసి అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అర్చించాడు, అభిషేకం చేశాడు చంద్రుడు. ఆ రోజు సోమవారం అయింది, అమావాస్య అయింది. చంద్రుడు అర్చించి అభిషేకం చేసి తనకున్నటువంటి అనారోగ్యాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి సోమవతి అమావాస్య రోజున ఎవరైతే పరమేశ్వరుణ్ణి భక్తిపూర్వకంగా పూజిస్తారో వాళ్ళకి మానసికమైనటువంటి దోషములు, అంటే మీరు అన్నట్టుగా చికాకులు, సమస్యలు, మనస్సు ప్రశాంతంగా ఉండలేకపోవడము, అపమృత్యు భయాలు, అలాగే గండములు, ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని వల్ల తొలగిపోతాయి. ముఖ్యంగా ధన సంపాదన పెరుగుతుంది అమావాస్య రోజున ఈ కార్యక్రమాలు చేయడం వల్ల. అందుకనే ఆ రోజున ప్రదోషకాల సమయంలో వీలైతే అమావాస్య రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదమ్మా. కాబట్టి ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి, దేవాలయానికి ఇంటి నుంచే కాలినడకన వెళ్ళాలి, అంటే చెప్పులు లేకుండా వెళ్ళి అక్కడ ఖచ్చితంగా శివాలయంలో రావి చెట్టు ఉంటుందమ్మా. రావి చెట్టు చుట్టూ కూడా ఓం శివాయ నమః అంటూ 108 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున కూర్చొని శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. లేదా ఓం నారాయణాయ నమః, ఎందుకంటే విష్ణువుని కూడా పూజించమన్నది వైశాఖ మాసంలో. కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత విష్ణు అష్టోత్తరం తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు చేయాలి. ఎవరి ఇష్టదైవం నారాయణుడైతే నారాయణుడని, ఈశ్వరుడైతే ఈశ్వరుడని. తదనంతరం ఆ యొక్క స్వామికి ఆవు పాలతో అభిషేకమైనా చేయించవచ్చు. లేదు గంజి వార్చినటువంటి అన్నాన్ని, పొగలు కక్కుతున్నట్టు కాకుండా గోరువెచ్చగా ఉండాలి అన్నాన్ని, ఆ అన్నముతో ధారగా అభిషేకము ఆ ఈశ్వరుడికి రుద్రమంత్రముతో చేయాలమ్మా, నమ్మకముతో. సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఈశ్వరుని ఒక్కసారి అభిషేకం చేస్తారో 1,00,000 సార్లు అభిషేకము చేస్తే ఎంతటి పుణ్యఫలము కలుగుతుందో సోమవతి అమావాస్య రోజున ఒక్కసారి చేస్తే అంతటి పుణ్యఫలం కలుగుతుంది. అన్నం అంటే ఏంటంటే పుష్టినిచ్చేది, కాపాడేది, మనల్ని మన కుటుంబాన్ని కాపాడేది. కాబట్టి కుటుంబ సభ్యులకి భవిష్యత్తులో అపమృత్యు భయ దోషాలు ముఖ్యంగా తొలగిపోతాయి. తర్వాత వాళ్ళు ఏ సంకల్పంతోనైతే ఉంటారో ఆ సంకల్పం పరమేశ్వర అనుగ్రహం వల్ల ఖచ్చితంగా ఆ స్వామి వల్ల అనుగ్రహం వల్ల తీరుతుంది. ఇక స్వామివారికి ఇష్టమైనటువంటిది అర్చన చేసుకోవాలి. ఈ వైశాఖ మాసంలో మనకు లింగ పురాణం ప్రకారమైనా కానీ, లేదా వైశాఖ పురాణం ప్రకారమైనా కానీ మనం చూసినట్లయితే చెప్పబడినటువంటి అర్చనలో మరువము, దమనము, ఇవి 2 దొరుకుతాయి. ఇవి రెండిటితో కూడా ఆ స్వామివారికి అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే విష్ణు దేవాలయంలో కూడా ఈ యొక్క మరువం దవనంతో అర్చన చేయాలి. ఆ సోమవతి అమావాస్య రోజున చెయ్యాలి. విశేషం ఏంటంటేనమ్మా, ఈసారి సోమవతి అమావాస్యకి భరణి నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత ప్రదోషకాల సమయంలో కృత్తికా నక్షత్రం ఉంటుంది. అంటే అమావాస్య రోజున అసలు
చంద్రుని స్పర్శే ఉండదు, చంద్రుడే కనబడడు. అవును. కానీ సోమవారం చంద్రుని వారము కాబట్టి చంద్రుడు ఉన్నట్టే లెక్క. అమావాస్య కేవలం రవి మాత్రమే ఉంటాడు, కానీ చీకటి సమయంలో రవి కనబడాడు కదా. కానీ రవి నక్షత్రమైనటువంటి కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలలో కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికా నక్షత్రము అనేటువంటిది ఉంటుంది, అది ప్రధానం. ఆ కృత్తికా నక్షత్రము మేషరాశిలో ఉంటుంది. మేషరాశిలో రవి ఉచ్చ స్థితిలో ఉంటాడు, రవి చంద్రులు అక్కడ ఉంటారు. ఈ సందర్భముగా ఎవరైతే రాజ్య పదవి కావాలి, ఉద్యోగం కావాలి, ఒక మంచి పదవి కావాలనుకున్న వాళ్ళు 1,00,000 బిల్వములతో గనక ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఆ స్వామిని అర్చిస్తారో, రవి ఉచ్చస్థితి, చంద్రుడు ఉండడు, కానీ సోమవారము అమావాస్య అద్భుతంగా వాళ్ళకి పదవి లభిస్తుందమ్మా, సందేహమే లేదు. కృత్తికా నక్షత్రము కాబట్టి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇలా చేసి ఎవరైతే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి, కుటుంబ సభ్యులు లేదా 10 మందికి పంచవచ్చు అన్న ప్రసాదాన్ని. ఈ విధంగా ఆ రోజున చెయ్యాలమ్మా. అర్చించేటువంటి విధానములో మారేడు దళాలతో అర్చన చెయ్యాలి, లేదా నీలి రంగు చామంతి పుష్పాలు లేదా నీలి రంగు శంకు పుష్పాలు దొరుకుతాయి, వాటితోనైనా కానీ అర్చన. తర్వాత ఆ స్వామి వారికి సంబంధించినటువంటిది అనేకమైనటువంటి పుష్పాలు అర్చన, గన్నేరు పుష్పాలతో అర్చన చేయవచ్చు. ఇలా చాలా చెప్పబడి ఉన్నాయమ్మా, అనేక పుష్పాలతోనైనా చేయవచ్చు. ఇక తదనంతరం తెల్లవారి వస్తున్నటువంటిది భౌమ అమావాస్య. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది ఈ రోజున ప్రధానంగా అనేక దోషాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క రోజున గనక ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తే తప్పకుండా చాలా దోషాలు తొలగిపోతాయమ్మా. గురుగారు, మరి మంగళవారం రోజు కూడా అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా ఏం చేస్తే మంచిదని అంటారు? ఎందుకంటే నేను ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు కూడా అన్నాను, కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లలకి బాలారిష్టాలన్నీ ఉంటాయండి. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఏం చేయాలి వాళ్ళు? బాలారిష్ట దోషాలు పుట్టగానే చిన్నపిల్లలకి 8 సంవత్సరాలు లేదా 16 లేదా 24 సంవత్సరాల వరకు అనారోగ్య సమస్యలు తరచూ ఉంటాయి. అటువంటి రాకూడదు అంటే బాలారిష్ట దోష నివారణ జరిపించుకోవాలి. అందరికీ శక్తి ఉండదు కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి తిథులలో ఉన్నప్పుడు బాలారిష్ట దోష నివారణ ఎలా జరుపుకోవాలి. ఇక తదనంతరం బాలారిష్ట దోషము, అలాగే మంగళవారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి కుజదోషము, అలాగే ప్రధానముగా సంతానపరమైనటువంటి దోషములతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పాత్రులు, కాలసర్ప దోషం. ఎందుకంటే రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటాయి. పైగా ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా వింతైనటువంటి సమయం. ఇప్పుడు కాలసర్ప దోషం నడుస్తుంది. ప్రస్తుత కాలంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య బంధింపబడ్డాయి. ఈ సమయంలో ఎవరైతే ఈ వైశాఖ అమావాస్య 27వ తారీఖు భౌమ అమావాస్య ఉంది, ఉదయం 8:36 వరకు ఏదో అమావాస్య ఉంటుంది. ఆ సమయంలోనే ఈ చెప్పబడేటువంటి పరిహారం చేసుకోవాలమ్మా. ఏంటంటే పరమేశ్వరునికి అర్చనాభిషేకాదులు చేసుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక, ఈ 26వ తారీఖు రోజున సోమవతి అమావాస్య సందర్భంగా ప్రస్తుతం కాలసర్పదోషం నడుస్తుంది ప్రపంచమంతా కూడా. రాహుకేతులు మారారు, గురువు మారాడు, శని కూడా మారాడు. కాబట్టి ఈ గ్రహాలకి అంతరిక్ష దేవతలైనటువంటి దశమహావిద్యల దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా రాహుకి చిన్నమస్త, కేతువుకి ధూమవతి, అలాగే గురువుకి తార మరియు శనికి కాళి, ఈ 4 దేవతల హోమాలతో పాటు వారాహి హోమం కూడా సోమవతి అమావాస్య అయినటువంటి 26వ తారీఖు రోజున సాయంకాలం 6:30 తర్వాత ప్రారంభమవుతుంది. 5 గంటల లోపల ఎవరైనా ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. దీని వలన సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యలు, ప్రయోగ బాధలు, నరదృష్టి, అనేకమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి. ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ఒక దోషము మీ జాతక చక్రంలోంచి తొలగించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ భౌమ అమావాస్య రోజున కదమ్మా కృత్తికా నక్షత్రం ఉంటుంది. భరణి నక్షత్రం వెళ్ళిపోయి కృత్తికా నక్షత్రం ఉంటుంది. మంగళవారము కృత్తికా నక్షత్రము ఉండడం చాలా విశేషం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 పదార్థాలతో అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా కుజదోషం నివారణ జరుగుతుంది. అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవ నూనెతో అభిషేకము జరిపించినట్లయితే కాలసర్పదోషము, కాలభైరవుడికి కూడా
ఈ భౌమ అమావాస్య రోజున కాలభైరుడికి ఆవ నూనెతో అభిషేకం జరిపించినట్లయితే తప్పకుండా ఆ కాలసర్పదోషం ప్రభావం తొలగిపోతుంది. ఇక ముఖ్యంగా చాలామంది చర్మ సంబంధమైనటువంటి దోషములతో బాధపడుతుంటుంటారు. సుబ్రహ్మణ్య స్వామికి పైన చెప్పినటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించిన తర్వాత గళ్ళ ఉప్పు, మిరియాలు, చక్కెర ఈ 3 కచాపిచ్చిగా దంచి 1 టీ స్పూను ఆ దేవాలయం ధ్వజస్తంభం దగ్గర పెట్టిరండి. ఈ విధంగా మొదలుపెట్టి 12 మంగళవారాలు చేస్తే చర్మ సంబంధమైన దోషములన్నీ కూడాను, రోగములన్నీ కూడాను తొలగిపోతాయి. అంటే మంచి వైద్యుడు కానీ, మంచి మందు కానీ లభించి ఆ విధంగా నయమవుతుంది. ఏదో సినిమాలో చూపించినట్టు ఇలా అనగానే పోదు. ఇక తరువాత ఈ సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా చక్కగా ఈ భౌమ అమావాస్య రోజు నుంచి ప్రారంభించి 12 మంగళవారాలు చేసి చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించి. కాలసర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గండదోషంలో ఉన్నటువంటి వాళ్ళు ఆవ నూనెని ఇనుప ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ వేసి తన యొక్క ఛాయ అంటే నీడని తన ముఖాన్ని ఆవ నూనెలో చూసుకొని దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించి రండి. ముఖ్యంగా ఈ భౌమ అమావాస్య రోజున అమ్మవారికి పసుపు కుంకుమ నీటితో అభిషేకము జరిపిస్తే సకలమైనటువంటి కర్మదోషాలు తొలగిపోతాయి. భౌమ అమావాస్య శక్తికి ప్రతీక కాబట్టి అసలైనటువంటి పసుపు నీటితో కానీ ఈ సంబంధించినటువంటి కుంకుమ నీటితో కానీ అమ్మవారికి అభిషేకం జరిపించండి. ఈశ్వరుడికి భస్మము కలిపినటువంటి నీటితో అభిషేకం జరిపించాలి. ఇలాంటి ప్రక్రియలు ఉదయం 8:30 లోపల చేసేయాలమ్మా. చేసేస్తే తప్పకుండా చాలా దోషాలు తొలగిపోతాయి. ఇటువంటి భౌమ అమావాస్య కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి భౌమ అమావాస్య మనకు మళ్ళీ దొరకదు. ఇంకొక విషయం మీకు తెలియచేస్తానమ్మా. అసలు మొదట్లోనే చెప్పాల్సినటువంటిది, ఈ సంవత్సరంలో సోమవతి అమావాస్య ఇదొక్కటే, సంవత్సరానికి ఒక్కటే. అసలు ఇంకా లేనే లేదుగా. అసలు మొత్తం ఈ 2025వ సంవత్సరంలో సోమవతి అమావాస్య లేదు. 26వ తారీఖు రోజునని చెప్పడంలో ఘంటాపదంగా చెప్పొచ్చు. చక్కటి పరిహారాలు తెలియజేశారు. చేసుకున్న 2 రోజులు వచ్చింది కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా వారి విధంగా చేసుకుంటే ఆ కష్టాల నుంచి ఖచ్చితంగా గట్టెక్కుతారు. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.